ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఈ బల్బు చూపించడం జరిగింది. మరియు అదేవిధంగా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కలిగే వ్యాధులు మరియు మన గ్రామాలలో ఏ విధంగా నీళ్లు పొదుపు చేసుకోవాలా, బ్లీచింగ్ పౌడర్ ఏ విధంగా కలపాలా, క్లోరినేషన్ ఏ విధంగా చేయాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరియు పీచు ఫలితం సాధించడానికి ఏ రసాయనం ఉపయోగిస్తాం? పీచు అంటే మట్టి. మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామ మంచినీటి సహాయకుడు నల్జల్ మిత్ర అనే పేరుతో 4 రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. తేదీ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, ఈ రోజు వరకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న అపోహలు, జాయింటింగ్ కానీ, హ్యాండ్ పంప్ మెకానిక్ ప్రాబ్లం కానీ, సింగిల్ ఫేస్ మోటార్ల ప్రాబ్లం కానీ, క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది మనకు రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి గ్రామ పంచాయతీ దగ్గరికి, మండల పరిషత్ దగ్గరికి రావడం జరుగుతుంది. వీళ్ళకి శిక్షణ ఇచ్చి ఎక్కడి ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ చేయడానికి ఇది ఒక చక్కని ట్రైనింగ్గా ఇచ్చి ఇక్కడ ఉన్న కుబీర్ మండలంలో 37 మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఏఈ ఇంట్రా, ఏఈ గ్రిడ్ మరియు నేను ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గ్రిడ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సర్టిఫికెట్స్ ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ద్వారా తేదీ 1 అక్టోబరు 2024 నుండి ఈరోజు 5 అక్టోబరు 2024 వరకు గ్రామ మంచినీటి సహాయకుడు అనే పేరుతో 4 రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. మొదటి రోజు హ్యాండ్ పంపు మెకానికు, హ్యాండ్ పంపుల గురించి, వాటిలో ఉన్న లోపాలు, వాటిని ఎలా సక్రమంగా వినియోగించాలి, హ్యాండ్ పంప్ పార్ట్స్, హ్యాండ్ పంప్స్ ప్లాట్ఫామ్స్, అది ఎట్లా హ్యాండ్ పంప్ ద్వారా ఎన్ని పైపులు వేయాలి, ఎంత వేస్తే అది ఏ రకంగా చక్కగా నడుస్తుంది అనేది మొదటి రోజు